హై వ్యూస్. రెగ్యులర్ వీడియోలకి భిన్నంగా ఈ వీడియో. మామూలుగా రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కోసం అన్నట్టుగా గతంలో ఉండేది. తమ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని మరి ప్రజలకి సేవ చేసే వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఓ రకంగా ఒక 30-40 సంవత్సరాలు వేసుకోండి, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు. ఏది తమ దగ్గర ఉన్న డబ్బును కూడా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేసేవారు. రిమైనింగ్ అంతా కూడా రాజకీయం అంటేనే అవినీతి చేయడానికి, డబ్బులు దోచుకోవడానికి, పెత్తనం చలాయించడానికి అన్నట్టుగా అయిపోయింది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మన రాజకీయ నాయకులు ఈరోజు 100 కోట్లు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు కదా, ఏదైనా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. ఈరోజు నామినేషన్ వేస్తున్నప్పుడు అందులో అతని ఆస్తులు ఎంత ఏంటి మొత్తం అఫిడవిట్లో చూపిస్తాడు కదా. వన్స్ మరల 5 సంవత్సరాలకి ఇతనే నామినేషన్ వేస్తున్నాడు, అప్పుడు ఒకసారి చూడండి ఆస్తులు పెరిగి ఉంటాయి. అతనికి వచ్చేది ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ జీతం ఎంత? అతనికి వేరే వ్యాపారాలు లేనప్పుడు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి? ప్రాపర్ విచారణ చేస్తే నాకు తెలిసి మన భారతదేశంలో 543 ఎంపీలు కానీ లోక్సభకు సంబంధించి, రాజ్యసభకు సంబంధించి 245, 242 ఐ థింక్ సో వాళ్ళు కానీ, ఇక్కడ వచ్చేసి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు చూసుకున్నప్పుడు కొన్ని వందల మంది, అఫ్కోర్స్ వేల మంది ఉంటారు. 28 రాష్ట్రాలు, ఇందుకు కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి మొత్తం తీస్తే తిప్పి కొడితే నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు వాళ్ళు గతంలో నామినేషన్ వేస్తున్నప్పుడు వాళ్ళు సమర్పించిన ఆస్తుల వివరాలు ఏంటి, ఇప్పుడు ఎంత ఏంటి చెక్ చేస్తే 99.999% లోపలికి వెళ్తారు. అందుకే చట్టాలన్నీ కూడా తమకు అనుకూలంగా వాళ్ళు పార్లమెంట్లో పెడతా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పాను? ఇప్పుడు వీళ్ళేమో 100 కోట్లు సంపాదిస్తున్నారు. అఫ్కోర్స్ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో కలిసి కుమ్మక్కై రకరకాలుగా 100 కోట్లు వీళ్ళు ఇలా దండుకుంటూ ఉంటే, భావేష్ భండారీ అని చెప్పేసి గుజరాత్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, కన్స్ట్రక్షన్ వ్యాపారి 200 కోట్లని ప్రజలకు దాన ధర్మాలు చేసేసి ఈ నెల 22వ తారీఖున తన భార్యతో కలిసి జైన మతంలో దిగంబరులు తర్వాత శ్వేతాంబరులు అని ఇద్దరుంటారు. అందులో శ్వేతాంబర దీక్ష తీసుకోబోతూ ఉన్నారు. జైన మతం, బౌద్ధ మతం అన్నప్పుడు అహింస, హింస అన్నది దరిదాపు కూడా పోవద్దు, బ్రహ్మచర్యం. సో ఆడవారైనా మగవారైనా సంసారం జోలికి వెళ్ళొద్దు, సత్యం, నిజమే పలకాల, ఇవి మెయిన్గా ఉంటూ ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జైన మతానికి సంబంధించి త్రిరత్నాలు అంటారు. బౌద్ధ మతం త్రిపీఠకాలు అని ఉంటే త్రిపీఠకాలు, ఇక్కడ జైన మతం వచ్చేసి త్రిరత్నాలు అని ఉంటాయి. ఈ త్రిరత్నాల్లో వచ్చేసి సమ్యక్ జ్ఞానం, ఓకే, సరైనటువంటి జ్ఞానం ఉండటం, సరైనటువంటి విశ్వాసం, అదేవిధంగా సరైనటువంటి ప్రవర్తన, ఇవి మెయిన్. ఇలా తర్వాత 5 కీలకమైనవి ఉంటాయన్నమాట. అహింస, హింస అన్నది అసలు వద్దు. మీకు జైన మతస్థులను మీరు పరిశీలిస్తే ఎవరైతే శ్వేతాంబరులు ఉంటారో, తెల్లటి వస్త్రాలు ధరిస్తారు కదా, వాళ్ళు ముక్కు కూడా మాస్క్ ఉండేది తెలుసా? అంటే ఒక వస్త్రం లాంటిది, మాస్క్ కూడా. ఎందుకంటే చివరికి సూక్ష్మజీవులు కూడా చనిపోవద్దు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఈ లోపలికి వెళ్ళిపోయి చనిపోతాయని ఫీలింగ్ వాళ్ళకి. చెప్పులు ఉండవు కొంతమందికి. అఫ్కోర్స్ ఈ దిగంబరులు, శ్వేతాంబరులు చెప్పులు అసలు వేయరు. అంటే వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల కింద పడి చనిపోతాయని. చీమ కనిపించినా, ఏదైనా కనిపిస్తున్నా దాన్ని చంపరు. వీళ్ళని పుట్టినా సరే జాగ్రత్త పక్కన పెడతారు. అహింస అన్నదానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా ఫాలో అవుతారంటే, మీరు జైన మతస్థులను గమనిస్తే చాలామంది సిటీలలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఏంటంటే ఊళ్ళల్లో ఉండి వ్యవసాయం చేయాలిగా, వ్యవసాయం చేయాల్సి వచ్చినప్పుడు నాగలతో పొలాన్ని దున్నాలిగా, అప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి వానపాములు రిమైనింగ్ మరికొన్ని ఏమిటి ఆ నాగలతో చనిపోతాయిగా, వద్దు అలా. వీరిలో తీర్థంకరులు అంటారు. మొట్టమొదటి ఋషభనాథుడు, 24 తీర్థంకరులు. ఫస్ట్ ఋషభనాథుడు, 23 వచ్చేసి పార్శ్వనాథుడు, 24 వచ్చేసి వర్ధమన మహావీరుడు. సో ఈ మహావీరుడిది చాలా కీలకంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఇందులో మహావీరుడు చెప్తాడు అనమాట, ఈ సృష్టి అనేది దేవుడు కాదు, అన్నీ కూడా దేనికి అవి ఇండివిజువల్గా ఉన్నవే తప్ప దేవుడు సృష్టి అది ఇదని కాదు. ప్రతి ప్రాణికి, చెట్టు చేమ, మనకి ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 100 yearsలోనే చెప్పుండొచ్చు చెట్లకు కూడా జీవం ఉంది అని చెప్పేసి. కొన్ని వందల ఏళ్ళ నాడు బిఫోర్ కామన్ ఎరా అంటే క్రీస్తుపూర్వం అన్నట్టు చెప్తారు కదా, లైక్
కొన్ని వందల సంవత్సరాల నాడే బిఫోర్ క్రీస్తుపూర్వం అన్నట్టే అప్పుడు ఈయన చెప్పున్నాడు వర్ధమాన మహావీరుడు ఏమని, అయ్యా ముక్కలు కూడా ప్రాణం ఉంటుంది, వద్దు అంటే హింసించొద్దు అని చెప్పేసి అంటాడు అనమాట. మరి ఎలా తినాలన్నప్పుడు మరి ఎలా వెజ్జే కదా తినాల్సింది అన్నప్పుడు ఇంకా తప్పదు అన్నట్టు. అసలు చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట వీళ్ళు నియమాలు నిష్ఠలు అన్నీ కూడా. ఇలా అహింస, ఆ తర్వాత వచ్చేసి అహింస, సత్యం, ఖచ్చితంగా నువ్వు నిజమే పలకాలన్నట్టు. తర్వాత వచ్చేసి అమేయం, అంటే ఇతరుల నుంచి నువ్వేమీ దొంగిలించకూడదు. నెక్స్ట్ బ్రహ్మచర్యం, ఇందాక చెప్పే కదా సంసార సుఖాలకు దూరంగా ఉండాలి. చివరిది వచ్చేసి అపరిగ్రహం, అంటే వేరే వారిది నువ్వు ఏది కూడా తీసుకోకూడదు, స్వాధీనపరచుకోకూడదు. ఇవి జైన మతంలో చాలా కీలకమైనవి. ఆల్రెడీ 2022లోని ఈ భావేష్ భండారి యొక్క కొడుకు విశ్వ 19 సంవత్సరాలు, కూతురు భవ్య 17 సంవత్సరాలు, వీరు సన్యాసి దీక్షని ఫాలో అయిపోయారు. అన్నీ వదిలేసి ఇహపర బంధాలన్నీ వదిలేసి బంధాలను తెంచుకొని శ్వేత వస్త్రాలు తెల్లటి వస్త్రాలు ధరించి ఒక చిన్న బౌల్ లాంటిది పట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా దేశాటన చేస్తూ మంచిని బోధిస్తూ చివరికి మోక్షం పొందడం అన్నట్టు. ఇందులోనే సల్లేఖన వ్రతం అనే సమయం ఏదో ఉంటుంది. వీళ్ళకి ఏమీ తినరు, నాకు తెలిసి నీళ్ళు కూడా తాగరు అనుకుంటా. దాన్ని అలాగే ఉండి సృష్టించి తమను తాము సూక్ష్మ చేసుకొని చివరికి చనిపోతారు, అంటే దేవుళ్ళు ఐక్యం అయిపోతారు. కొన్ని అసలు మానవ హక్కుల ఉల్లంఘన అనేటట్టుగా ఉంటాయి, కానీ మత విశ్వాసాలు కదని చెప్పి సైలెంట్గా ఉంటారు చాలామంది. మన హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్ దగ్గర జైన మతస్థురాలు ఒక అమ్మాయి కూడా ఇలాగైతే చేసింది, 21 సంవత్సరం 18 సంవత్సరాల అమ్మాయి. సరే ఇప్పుడు ఈ విషయం ఏంటి, ఈ భావేష్ భండారి దగ్గర 200 కోట్లను ఏం చేశాడు, ఆల్రెడీ ఇప్పటికే తన దగ్గర ఉన్నటువంటి ఏసీలు, ఫ్రిడ్జులు, మొబైల్స్ ఈచ్ అని ఒకటి మొత్తం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలు 2022 సంవత్సరంలో సన్యాసి దీక్ష తీసుకుని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ భావేష్ భండారి అతని భార్య ఇద్దరు కూడా ఈ నెల 22వ తారీఖున మొత్తం 35 మందితో కలిసి పాదయాత్ర చేస్తూ ఇక చివరికి శ్వేత వస్త్రాలను ధరించేసి జైన మత దీక్షలో మొత్తం శ్వేతంబరులుగా మరలా ఇందులో శ్వేతంబరులు దిగంబరులు 2 వర్గాలు అనుకున్నాం కదా జైన మతస్థుల్లో. దిగంబరులు అంటే ఒంటి మీద ఇంకేమి ఉండవు. వీళ్ళేం చెప్తారంటే స్త్రీ ఈ దిగంబరంలోకి ఉండటం కరెక్ట్ కాదు, అండ్ మోరోవర్ ఆమెకు మోక్షం ఏమి ఉండదు అన్నట్టు వాళ్ళు చెప్తారు. శ్వేతంబరులు వచ్చేసి ఏం చెప్తారు, స్త్రీకి సైతం మోక్షం అనేది ఉంటుంది, స్త్రీ సైతం దేవుళ్ళు ఐక్యం చెందొచ్చు, ఇదిగో ఈ దీక్షలో చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో అందుకని చాలా వరకు దిగంబరులు శ్వేతంబరులు ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత శ్వేతంబరులు వచ్చేసి ఆ గుడిలో ఈ గుడిలో మొక్కటాలు ఇట్లా ఉండదు అనమాట. మళ్ళీ దిగంబరులు వచ్చేసి మొక్కుతూ ఉంటారు. సబ్జెక్ట్ కరెక్షన్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఇదే. జైన మతస్థులు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఇంకా డీటెయిల్ కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు వీళ్ళ గతంలో ఇదే గుజరాత్లో ఎవరు వజ్రాల వ్యాపారం ఉన్నాడు, అతని భార్య కూడా ఇలాగే. తర్వాత మధ్యప్రదేశ్లో వాళ్ళు కూడా జైన మతస్థులే, వాళ్ళు సైతం 100 కోట్ల ఆస్తి, వాళ్ళు కూడా అంతే జనానికి ఇచ్చేశారు, వాళ్ళు కూడా సన్యాసి దీక్ష తీసేసుకున్నారు. అంటే చూడండి, ఇహపర బంధాలన్నీ వద్దు, పుట్టాము ఏదో ఒక రోజు పోతాం, ఈ మధ్యలో వచ్చేసి ధర్మాన్ని ప్రచారం చేస్తాం, చివరికి ఆ దేవుళ్ళు ఐక్యం చెందుతాం, ఎవరైనా పెడితేనే మేము తీసుకుంటాం, అంతే తప్ప ఎవరి దగ్గర మేము దోచుకోం అంటే అబద్ధం పలకం, సంసార సుఖాలు ఇవేమి వద్దు, బ్రహ్మచర్యంలో ఉండి అలా ముందుకెళ్తాం. నిజంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ జైన మతం కానీ బౌద్ధ మతం కానీ హిందూ మతం కానీ ఇండెప్త్లు పరిశీలిస్తాయంటే నిన్ను నువ్వు అహం బ్రహ్మాస్మి అన్నట్టు, అంతా నేనే ఉన్నానన్నట్టు ఈ విశ్వంలో ఆ పరమాత్మతో నువ్వు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండెప్త్ వెళ్తున్నప్పుడు నో దైసెల్ఫ్ అని వివేకానంద అన్నాడు, చూశారు నిన్ను తెలుసు కానీ ఇదిగో మన ధర్మాల ప్రకారం మతాల ప్రకారం ఏమైతున్నాయో వాటన్నింటిలో కూడా ఉన్నది అదే.